ప్రభునామున మీకందరికీ వందనాలు. దేవుని ప్రియులారా, ఈ దినం మనకెంతో గొప్ప దినం. ఈ దినం చాలా గొప్ప దినం. ఎందుకనగా వాక్యంతో దేవుడు సహవాసం ఏర్పాటు చేశాడు. దేవుని వాక్యంతో మనకు భూలోకంలో సహవాసం ఏర్పాటు చేశాడు. దేవుని వాక్యంతో దేవునితో సహవాసం ఏర్పాటు చేశాడు. రండి దేవుని వాక్యం చదువుకుంటాం కోడిక నిమిత్తం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 11వ వచనం 12వ వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీలో ఉన్న సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం అందరం కూడా కలిసి చదువుదాం. రండి చదువుదాం. తన రాజ్యమునకును మహిమకును చదవాలా? నేను ఒక్కనే చదువుతున్నా. చదువు వచనాలు మీరు కూడా చదివితే మంచిది. నేనేం చెప్పాను? కలిసి చదువుదామన్నా. కలిసి చదవాలా, అప్పుడే అది బలం, దేవునికి మహిమ ఉంటుంది. మళ్ళీ చదువుదాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యం ఇచ్చచ్చు. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. రండి దేవుని ప్రేమలు ప్రార్థన చేద్దాం. దేవుని సాయం కొరకై. మా ప్రేమల తండ్రి, పాలకు వందనాలు. నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు. భూలోకంలో ఇలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. ఎంతో మేము ధనిలం. మా ఆత్మక్షేమం కోరి మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యం కొరకై మీకు ఎంత వందనాలు. ఈ దుష్టలోకంలో ఉంటున్నాం దేవా. మీరు మమ్మల్ని మీ రాజ్యం కొరకే పిలుచుకున్నారు. ఆ రాజ్యంలో మేము చేరి మీతో కూడా ఉండాలని మా కొరకే భూలోకంలో మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కార్యం కొరకే మీకు ఎంత వందనాలు. ఈ చదువుకున్న భాగంలో ఉండి కోడిక నిమిత్తం కొన్ని తలంపులు మీ సింహాసనం తీసుకురమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి, రావాల్సిన వారి స్వరపడి తీసుకురామని, ఆ దాసుని జ్ఞాపకం చేసుకోమని. మీరు కాదు మాట్లాడేది, మీ తండ్రి మీలో ఉండి మాట్లాడును. మీ ప్రేమతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ పాటల ద్వారా మీ కుమారునామం మయంపరచబడుతూ వచ్చింది. కొంత సమయం మీ వాక్యంతో మేము సాహసం కలిగి నిమిత్తమై సహాయం చేయమని, కరెంటును సమయం సమస్తము మీ ఆత్మ హస్తగతం చేసుకొని మీరు మయం పొందమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుప్రభు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ రాత్రికాల పిల్లలు మన కూడిక నిమిత్తం దేవుడు తీసుకుని వచ్చిన వాక్యాన్ని కొంత మనం ధ్యానించుదాం. రండి 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకు మిమ్మల్ని పిలుచుచున్నా. చాలు, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడంట అపోస్తలుడైన పౌలు. ఆ తెస్సలోనికీయుల సంఘంలో మన లెక్కనే భూలోకంలో ఒక సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ సంఘం పేరు తెస్సలోనిక సంఘం. ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? రాజ్యం కొరకంట. రాజ్యం. దేవుని ప్రియులారా, దేవుడు మనకు ఒక రాజ్యం ఏర్పాటు చేశాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా
ఏమైపోతాయమ్మా? చెప్పాలా? అప్పుడు మీకు అర్థమవుతుందని ఈ బోధించే వాళ్ళకి అర్థమవుతుంది, సంతోషం ఉంటుంది, చెప్పగలుగుతారు, బోధించగలుగుతారు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఒక దినం అంతమైపోతున్నాయి. అయితే ప్రభు రాజ్యం అంతం కానిది, లయము కానిది, నాశనం కానిది. కావాలంటే మీకు బైబిల్లో రాయబడింది, దానియేలు గ్రంథంలో ముమ్మ రాయబడి ఉంది. ఆ రాజ్యము అంతం కాని రాజ్యం అంట, నాశనం కాని రాజ్యం. 2వ అధ్యాయం 44వ వచనం, 6వ అధ్యాయం 27వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ రాజ్యాలు రాయబడి ఉన్నాయి. నాశనం కాని రాజ్యము, అంతం లేని రాజ్యము, యుగాయుగములుండే రాజ్యం. అలాంటి రాజ్యం కొరకు పిలిచినాడు. గుర్తుపెట్టుకుందాం. అయ్యగారు, నేను మిమ్మల్ని మనవి, నాకు సమయం ఎంత చెప్తే అంత తీసుకుంటా. రైలు వేసుకోకూడదు. 40 నిమిషాలా? 7:30 అయింది. అందుకే నేను ఎందుకంటే నేను కూడా ఈ ప్రాంతం అని, ఇది ఫస్ట్ సమయం మీ మధ్యకి ఈ బంతిలో నిలబడ్డాం. నేను భారంగా ప్రార్థన చేశాను. ఏం చెప్పాలి ప్రభువా? అక్కడ చాలా సేవకులు ఉన్నారు, అనుభవం కలిగినారు. బర్నబాస్ అయితేనే, యాకోబయ్య. ఆ కాలంలో మేము చాలా దేవుని పరిచయం చేస్తూ వచ్చినాం. వారితో కూడా నేను కూడా ఆ ప్రాంతంలో ఉండి, కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. మీరేమి ఇసుకొద్దు దయచేసి. మీరు బాగా వింటే నాకు చాలా సంతోషం. దేవుని రాజ్యం కొరకు పిలిచినాడు. వస్తారు కొంతమంది, ఓట్లు వేయని పిలుస్తారు, వచ్చి ఓట్లు వేయను లోకస్తులు. అట్లా కాదు మన దేవుడు. పరలోక రాజ్యం కొరకు పిలిచాడు. ఇక్కడ 2 తలంపులు ఉన్నాయి. ఒక తలంపు మీద నేను చెప్తాను. మాయమ కొరకు పిలిచాడు. అది తర్వాత ఆయన రాజ్యం కొరకే నేను చెప్తూ వచ్చిన 3 పర్యాయాలు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆయన రాజ్యం నాశనం కాని రాజ్యం, ఆయన రాజ్యం అంతం లేని రాజ్యం. ఆ రాజ్యంలో ఉండాలా అని ఆయన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. రండి చూద్దాం దేవుని వాక్యంలో. దేవుని ప్రియులారా, మొట్టమొదట ఆయన రాజ్యం కొరకు పిలిచాడు. 2వ పిలుపు చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు తొందరగా చదువుతాను, తొందరగా వెళ్ళిపోతాం. నేను కూడిగా ముగిస్తాను, తొందరగా చదవాలా. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేని కొరకు పిలిచాడు? రాజ్యం కొరకు పిలిచాడు. అమ్మ దయచేసి బాగినండి. 2వ పిలుపు దేని కొరకు పిలిచాడు? చదవాలా. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక ఆయన సంకల్పం బట్టి, సొంత సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినయు, క్రీస్తు యేసును ఆయన ఆ రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో చాలు. ఎటువంటి పిలుపమ్మ? 2వ పిలుపు. ఆయన కృపను బట్టి రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపు. ఎటువంటి వారు? అపవిత్రులు, ఎక్కడో భూలోకంలో ఎక్కడో బయట పారవేయబడినటువంటి వారు, తృణీకరించబడిన వారు, విసర్జింపబడిన వారు, ఎవరు ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు. నిజంగా ఈ రాత్రి సహోదరి నిన్ను పిలిచాడా? ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నామని కాదు. లోకంలో ధనవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, అంత సన్నం కలిగిన వారు ఉన్నారు. వారిని పిలిచలేదు దేవుడు. ఏమా పిలిచినాడా? పిలిచింటే మందిరం పట్టదు.
అరందని పిలిచింటే మందిరం పడ్డది. ఈ యేసుపాదం ఒక మంది స్థలం కొని ఇంకోటి వేయాల్సి వచ్చు. వాళ్ళందరినీ పిలిచలేదు. ఈనాటి నిన్ను నేను పిలిచాడు. ఎంత ధ్వనిలో ఒకనాడు పరలోకంలో ఉంటావు, అందుకొరకు పిలిచాడు. రెండవ పిలుపు, మూడవ పిలుపు చూద్దాం. అంటే పిలుపులాని పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. త్వరగా పోదాం, త్వరగా. పిలుపులాని పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు మనము బహుమానం పొందవలనని గురెద్దకే పరిగెత్తున్నారు. ఉన్నతమైన పిలుపు, మూడో పిలుపు ఉన్నతమైన పిలుపు. దేవుని ప్రియులారా, ఉన్నతమైన పిలుపు. దేనికి పిలిచాడు? ఆయన చెప్తున్నాడు. ఆయన ఎందుకు దేవునిలో ఉన్నాడు బాగా బలంగా. మీరు కూడా బలపరచబడాలా. చెప్పే వాక్యం అర్థం చేసుకుంటూ అక్కడ ఏం తలంపు ఉందో అది ఆకలి అవుతుంటుంటే బిర్యానీ ఉంది మన ముందర, నిదానంగా తింటామా? ఏ అమ్మగారు చెప్పండి. ఆకలి అవుతుంది, బిర్యానీ ఉంది, నిదానంగా తింటామా? తినాం, గబ 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 తింటాం. అట్లా దేవుని వాక్యం అట్లుండాల. మూడవ పిలుపు ఉన్నతమైన పిలుపుతో బహుమానం పొందాలని పిలిచాడు. బహుమానం. ఈ 3 పిలుపులు ముగ్గురిని మనం చూడగలం. ఆ బహుమానాలు ఏంటో చూడగలం ఈ రాత్రి. మొట్టమొదట చూద్దాం. 3 పిలుపులు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఆయన రాజ్యమునకు పిలిచాడు. రెండో పిలుపు మళ్ళీ చెప్తున్నా, ఆయన పరిశుద్ధతలో పాలు పొందినంత మనల్ని పిలిచాడు. మూడో పిలుపు ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. దేని కొరకు? బహుమానాలు ఉన్నాయి పరలోకంలో, బహుమానం కొరకే పిలిచాడు. మొట్టమొదటి ఎవరిని పిలిచాడు చూద్దాం. బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. యెహోవా నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి మొట్టమొదట ఎవరిని పిలిచాడు బైబిల్లో? అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం ఎటువంటి వాడు? మీరు చాలామంది ఇక్కడ బోధకులు, అనుభవం కలిగిన వారు, సేవకులు ఉంటారు. అబ్రహాం ఎటువంటి వాడు? విగ్రహారాధికుడు. ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూడగలం. విగ్రహాలు చేసుకునేవాడు. విగ్రహాలను ఏం చేశాడు? అమ్ముకొని వ్యాపారం చేసేవాడంట, లాభం సంపాదించుకునేవాడు. అబ్రహామును కల్దీయుల దేశంలో ఉన్నాడు. కల్దీయుల దేశం. పరలోక దేవుడు ప్రత్యక్షమై పిలిచాడు. నీ దేశమో, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఊరు సమస్తం విడిచిపెట్టి బయలుదేరు, నేను చూపించే దేశాన్ని బయలుదేరమన్నాడు. అదే పరలోక దేశాన్ని బయలుదేరమన్నాడు. నేను రానన్నాడా? ఈనాడు దేవుని మందిరానికి రాండిమ్మా, పరలోకం ఉంది, దేవుడు నిత్యం ఇస్తాడు. నీవు చనిపోవు, నీవు నిత్యము జీవిస్తూ ఉంటావు. దేవుని ఎదుకు వస్తే పిలిస్తే మాకేడవుతుందంట, అబ్బదంట, ఆ నిష్ట ఉండలేమంట. నేను అక్కడక్కడ తిరిగినప్పుడు కొంతమంది ప్రజలను పలకరించితే ఆ మాట చెప్తారు, ఆ నిష్ట మాకాడు ఉంటాం. ఎవరి కోసం? నీ కోసమే. దేవుని ప్రియులారా, ఈ రాత్రికాల పేర్లో ఆయన పిలిచాడు అబ్రహామును. ఏం చేస్తున్నాడు? బయలుదేరాడు. రండి, హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం. బయలుదేరి ఏం చేస్తున్నాడు? 11వ, హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు. చాలు, క్లుప్తంగా చెబుతున్నా, ఎక్కువ మిమ్మల్ని వివరించలేదు, వర్ణించలేదు, క్లుప్తంగానే దాటిపోతున్నా. దేవుని ప్రియులారా, ఈ రాత్రికాలపు పెళ్ళి అబ్రాహాము పిలిచాడు. దేని పిలిచాడమ్మా? నేను పదే అడుగుతుంటా. ఆయన రాజ్యం కొరకు పిలిచాడు. కూర్చున్న నిన్ను పిలిచాడు, చెబుతున్న నన్ను కూడా పిలిచాడు. పిలిచిన దేవుడు ఎలాగుండాలా? అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాగుంటున్నావా? ఎప్పుడు ఈ లోక సంబంధం, ఈ లోకాన్ని చూస్తూ ఉన్నారు. ఈనాడు దేవుని ప్రజలు ఎలాగున్నారు? లోకాన్ని చూస్తున్నారు. ఎవరమ్మా బైబిల్లో లోకాన్ని చూసింది? ఒక స్త్రీ లోకాన్ని చూసింది. కరెక్ట్ చెప్పేది ఆ సహోదరి. చాలా సంతోషం అమ్మా. ఎవరో లోతు భార్య, ఆయనకు పేరు లేదు కానీ బైబిల్లో లోతు భార్య ఆయగుల్లో ఏం చూసింది? సొదొమ గొమొర్రా పట్టణాలు వెనక్కి తిరిగి చూసింది. చెబుతాను ఇంకో మాట చెప్పు. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోకాన్ని చూసింది. లోకాన్ని చూడబాకో. ఉన్నారు నేను చెడగొట్టేవారు, పాడు చేసేవారు లోకంలో ఉన్నారు. ఇది నేను చాలామంది చెప్తున్నాను. ఇది కులం కాదు, మతం కాదు, ఏం కాదు, మార్గం అని చెప్పేవాని. లోతు భార్య లోకాన్ని చూసింది. అబ్రహాము ఏం చూస్తున్నాడు? ఏమయ్యా మాకు అమ్మ వినండి. ఏం చూస్తున్నాడు అబ్రహాము? పునాదులకు వెళ్ళిన పట్టణం. పిలిచిన దేవుడు ఆ విధంగా ఉండాలి. మన గురి, మన విశ్వాసము ఆ పట్టణం కొర మీద ఉండాలా. ఆ పట్టణం చూస్తూ ఉండాలా. నా సన్నిహితుడు బర్నబాస్ గారు ఉన్నారు. నాకు చాలా సన్నిహితుడు. ఇతను కలిసి సేవ చేసాం, కలిసి ప్రార్థన చేసుకుంటాం పొలం లేకపోయి. నేను ఆ రోజు సాక్ష్యం చెప్పాల్సింది. ఆయన కడప ఆనందరానయ్యో, నాకు ఆయన ఏదో బర్త్డే ఏదో చేసుకుంటా 50 సంవత్సరాలు, నువ్వు రాయి అర్జెంటుగా అన్నాడు. దేవుని ప్రియులారా, ఈరోజు మీరేమనుకోకుంటే కొంచెం ఇప్పుడే మన సహోదరుడు చెప్పిన టైం అయిపోయింది. 7:45 అవుతుంది. ఇంకా నాకు చాలా తలంపులు ఉన్నాయి. నడుచుకోవాలా, పిలిచినాడు ఆ పిలుపు ప్రకారం నడుచుకోవాలా, బహుమానాలు ఏ విధంగా నడుచుకోవాలో చాలా సంగతులు ఉన్నాయి. మిమ్మల్ని ఇసుకించాను. 8:30కు ఏమనుకోద్దు, 20 నిమిషాలు, 8:20కి ముగిస్తాను. నా వాక్యం కూడా కట్ చేసుకుంటా, ప్రవచితమైతే తర్వాత కట్ చేసుకుంటా మిమ్మల్ని పంపిస్తా. 8:20కి ఇప్పుడు 7:45 అయింది. దేవుని ప్రియులారా, చూస్తూ వచ్చాం. మంచిది. ఆయన రాజ్యం కొరకు పిలిచినాక మనము లోకంలో ఎట్లా నడుచుకోవాలా అది కూడా దేవుడు చెప్పాడు. అబ్రహాము పిలిచినాడు, ప్రత్యక్షమైనాడు, బయలుదేరమన్నాడు, వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు పునాదులు గల పట్టణం కొరకు. ఒక షరతు పెట్టాడు దేవుడు. మంచిది నాయనా, నువ్వు భూలోకంలో ఇలాగ నడుచుకో. చదవండి ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా నేను చదువుతాను. చదవాలి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, ఎలాగో నా సన్నిధిలో నడుచొచ్చు. ఎలాగ నడుచాలో? నిందారహితుడిగా, ఏ నింద లేకుండా నడుచుకోమన్నాడు. అలా నడుచుకుంటున్నామా? అప్పుడే పరలోక రాజ్యం. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసేంత మాత్రాన, ఆరాధన చేసేంత మాత్రాన దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. నిందారహిత, నిందలేని వారిగా నడచాలా.
మన వెనుక లోకం ఉంది. మన ముందు పోతుంటే లోకం వెనుక ఉంది. ఆ మందిరాన్ని పోతుంది, ఇది పాడుది, లోకం ఉంది. నింద రాకుండా నడుచుకోవాలమ్మా. అబ్రహాము నిందారైతుడిగా నడుచుకోమని నడుచుకుంటూ వచ్చాడు. పునాదుల పట్టణంలో ఉన్నాడు. మనం చూసాం, ఒక్కరిని చూసాం. ఇంకా ఉంది దేవుని వాక్యం. చూడండి, రెండవ ఆయన చూద్దాం. ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎవరిని పిలిచాడు? రెండవదిగా చదవండి త్వరగా. ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు అపోస్తలుడైన పౌలు నరాంతకుడు, దూషకుడు, హింసకుడు అలాంటి వ్యక్తిని పిలిచాడు దేవుడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలా సౌలా పిలిచాడు. పిలిచిన దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. రాజ్యం చెప్పిన రెండోది బహుమానం ఉంది. బహుమానం 2వ తిమోతిలోని పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎలాంటి బహుమానం? ఏం బహుమానాలు ఉన్నాయి? బహుమానం ఇచ్చాడు దేవుడు. ఒక స్త్రీ అన్నది నన్ను, దేవుని మనం నమ్ముకోమంటే, అయ్యో దేవుని నమ్ముకుంటే దేవుడు ఏమిస్తాడయ్యా అని అడుగుతూ వచ్చింది. దేవుని నమ్ముకోమ్మా బంగారు తల్లి అంటే, దేవుని నమ్ముకుంటే దేవుడు ఏమిస్తాడయ్యా? నీకు డబ్బు కావాలన్నా, అయితే డబ్బు కావాలన్నా, బంగారు కావాలన్నా, ఏం కావాలా? ఏమిస్తాడు? అక్కడ ఏమి ఇచ్చాడమ్మా దేవుడు నమ్ముకుంటే? నిత్యోత్సవం ఇస్తాడు. ఇంకా నీకు చావు ఉండదు, మరణం ఉండదు, నిత్యము జీవిస్తూ ఉంటావు. తర్వాత పరలోకం నిత్యోత్సవం ఇస్తాడు. దేవుని ఎద్దుకు వస్తే, దేవుని నమ్ముకుంటే రాబోయే ఉగ్రత నుంచి కాపాడబడతావు, తప్పించబడతావు. కాబట్టి చదువయ్యా 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ. ఏంటిదో బహుమానం? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అదే బహుమానం. కిరీటాలు ఉన్నాయి, పరలోక రాజ్యం ఉంది, కిరీటాలు ఉన్నాయి. అందుకొరకే దేవుడు పిలిచాడు. బహుమానం. ఒకనాడు ఈ లోకంలో అక్కడ నువ్వు నేను జీవించవలసిన జీవితం ఏంటిదంటే, విశ్వాసంలో మంచి పోరాటం పోరాడుతుండాలా, విశ్వాసాన్ని కాపాడుకోవాలా. ఈనాడు విశ్వాసము కోల్పోయి దినాలు, విశ్వాసము కోల్పోయి దినాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందని అని రాయబడింది. విశ్వాసం కోల్పోతున్నారు, కాపాడుకోలేకున్నారు. దేవుని ప్రియులారా, ఈ రాత్రికాలపు వేళలో మనం విశ్వాసాన్ని కాపాడుకునే వారికి ఉండాలి. అప్పుడే బహుమానం ఉంది. రండి చూద్దాం. 3 పిలుపులు నేను క్లుప్తంగా చెప్తూ వచ్చిన. పిలిచిన దేవుడు రాజ్యాన్ని కొరకే పిలిచినాడు. అయితే ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలంట. ఆ మాట మళ్ళా చదువు. వేసుకోను. 1 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి తగినట్టుగా నడుచుకోవాలంట. 2వ అధ్యాయం 11వ వచనం. మహిమకును దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా. చాలు, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా. ఎలాగ నడుచుకుంటున్నాం? లోకంలో ప్రత్యేకంగా నడుచుకోవాలా, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా, పరిశుద్ధంగా నడుచుకోవాలా. ఎలాగ నడుచుకుంటున్నాం? మందిరం పోతే బైబిల్ పట్టుకోకుండా కొంతమంది ఆడబెట్టుకుంటారు, పైట చెరువులో పెట్టుకుంటారు, పైట కొంగులో పెట్టుకుంటారు. ఎందుకో దేవుని మంది మా ఆ కులంలో ఆ మందిరం ఆ దేవునికి సిగ్గుపడును. అది కాదు నడుచుకోవడం.
దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. రాత్రికాల పిల్లలు దేవుని ప్రేయలేరా? చూద్దాం, దేవునికి తగినట్టుగా నడుచుకుందాం. చదువమ్మా. ఎఫెసీయుల పత్రిక 4:17 4:17 కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు. చాలు యేసుపాదం గారు, చాలు. 2-3 మాటలు హెచ్చరిక చాలు. నేను మా మందిలో కూడా ఇదే చెప్తాను. ఎక్కువ చెప్పుకుంటూ పోతే నిద్రపోతారు, విసుకుతారు, కాళ్ళు చాపుకుంటారు, గోడ కానుకుంటారు. ఒక సేవకుడు చెబుతుండే, గోడ కానుకుంటే గోడలు ఎవరుంటారంట? గోడ కానుకుంటారు. తప్పని కాదు, నేను చెప్పలేదు, తప్పని చెప్పలేదు. గోడ కానుకుంటే ఒక సేవకుడు చెప్పాడు, గోడలో మేనమామ ఉంటాడంట. గోడ కానుకుంటే గోడలో మేనమామ ఉంటాడంట. ఆ మేనమామ ఉండి తర్వాత గోడ కానుకొని ఏం చేస్తారు? గుర్ర గుర్ర నిద్రపోతుంటారు. గోడ కానుకోకూడదు. దేవుని సన్నిధిలో క్రమంగా కూర్చోవాలా, క్రమంగా లేచిపోతుండాలి, లేవాలి. కాబట్టి నేను క్లుప్తంగా చెబుతున్నా, అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట నడుచుకోకూడదు. అప్పుడే ఆ రాజ్యం ఎవరికైనా రాదు. ఆ రాజ్యం 5 తలంపులు ఉన్నాయి. నేను 5 మీరు పంచుకోలేము, టైం అయింది, టైం కావస్తుంది. అన్యజనులు నడుచుకున్నట్టుగా నడుచుకోకూడదు. అన్యజనుల ఆచారాలు మనం చేయకూడదు. అన్యుల ఇష్టం నెరవేర్చకూడదు. పేతురు పత్రిక 4:17 రాయబడింది, అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలం చాలు. ఈనాడు నేను చెబుతున్నా, దేవుని ప్రేయలేరా, బయలు పట్టుకొని మా ఇంటి కాడికి వస్తారు. ఎవరెవరు వస్తారు? పెళ్ళైన వాళ్ళు వస్తారు. పెళ్ళైన కొత్తలో వస్తారు. ఏంటి తీసుకొని వస్తారు? దోమట ముద్దలు తీసుకొని వస్తారు. దోమట ముద్దలు తీసుకొని వస్తారు. మా వాకిటి కాడికి వస్తానే, వారు తీసుకోరు. ఎవరో మీకు తెలుసు, ఆ ఇళ్ళలో అంతా ఎక్కువ మెయిన్ అటు సీఎం. ఆడ అన్ని కార్యాలు చేస్తుంటాడు, చచ్చిపోయిన వాళ్ళు ఇంకోటి అని చేస్తుంటాడు. వాళ్ళు తీసుకోరు, పని దాటిపోతుంటాడు. పెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకులు సారే తెస్తారు. సారే ఒక్కొక్క అన్ని పట్లు వారి పట్లు ఆయన తెస్తారు. వాళ్ళు తీసుకోరు. అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలం చాలు. దేవుని రాజ్యం కావాలి. ఇవన్నీ లయమైపోయి తుచ్చమైపోయి ఇవన్నీ కూడా మనకు ఉపయోగం లేనట్టు నేను చెప్తున్నా. దేవుని ప్రేమ యథార్థంగా మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నా. ఇవన్నీ కూడా తుచ్చమైపోయేటివి, వీటిని ప్రేమించకూడదు. ఇంకో మాట చూద్దాం రండి. దేవుని వాక్యం చదువుకుందాం. 1 తెస్సలోనికీయుల పత్రిక 4:12 4:12 ఎట్లా నడుచుకోవాలంట? సహోదరులారా, ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచున్నవలెనని సంఘం. దయచేసి నండి మాట, నేను ప్రాముఖ్యమైన మాటలు చెబుతున్నా. సహోదరులారా, సహోదరులు సంఘము ఎలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు. చాలు, అదొద్దు వద్దు యశ్పాదం గారు. సంఘం ఎలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలంట. ఎవరమ్మా సంఘం ఎలుపట? ఎవరోళ్ళు? సంఘం ఎలుపటి వారు ఎవరో? సంఘం కాని ప్రజలు. యేసుప్రభు సంఘం అంటే యేసుప్రభు స్వరక్తం సంపాదించుకున్న అది సంఘం. ఎవరైతే యేసుప్రభు రక్తం చేత కడగలేదో వారు సంఘం కాదు. సంఘం వెలుపటి వారు ఉన్నారు, లోకంలో ఉన్నారు, అంతా వారే. వారి ఎడల వారి ఎదుట క్రమంగా నడుచుకోవాలంట, అక్రమంగా కాదు, క్రమంగా నడుచుకోవాలి. ఈ రాత్రికాల పిల్లలు దేవుని ప్రేయలారా, నేను పదే సమయం చూస్తున్నా. 8:10 అన్నాడు, ఆ 10కే ముగిస్తాను.
8:20 కూడా తీసుకోను. కొన్ని లేఖనాలు నేను కట్ చేస్తున్నా. రండి చూద్దాం. దేవుని ప్రియులారా, ఈ రాత్రికాల పేర్లో సంఘం వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలంట. క్రమంగా నడుచుకోవాలి, పరిశుద్ధంగా నడుచుకోవాలి, నిర్దోషిగా నడుచుకోవాలి. అబ్రాహ్మా, నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకో, అది నడుచుకోవాలి. ఎలపటి వారి ఎడల నిర్దోషంగా నడుచుకోవాలి. దోషం వల్ల కనపరాకూడదు. కనుక మీరు దయచేసి భోంచేసి వచ్చిన చేయలేదా అమ్మా? చేయలేదు కదా, చేయాలి మీరు పోయి. కనుక నేను ముగిస్తాను, 8కి 10కి ముగిస్తాను. రండి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? అక్కడ ఏమన్నాడు ఆయన చెబుతున్నాడు, చదవా. మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఈ లోకం నడుచుకోవాలా, నడక ఉంది. యేసుతో నడుచుట ఎంత మేలు, ఎంత సంతోషం. యేసు ప్రభుతో నడచాలా లోకంలో. లోకంతో నడచకూడదు, లోకానికి వేరే నడుచుకోవాలా. అట్లా నడుచుకున్న వ్యక్తి చెబుతున్నాడు. ఎవరా వ్యక్తి? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. తండ్రి బిడ్డల ఎడల నడుచుకున్నట్టుగా నడుచుకోవాలంట. అంటే అర్థం ఏంటిదమ్మా? తండ్రి బిడ్డల ఎడల ఎలాగ నడుచుకుంటాడో అలాగ నడుచుకోవాలా. బిడ్డలు ఎలాగ నడుచుకుంటారు? వంకరంగా నడుచుకుంటారా? తప్పు త్రోవలో నడుస్తారా? అక్రమంగా నడుస్తారా చిన్నపిల్లలు? అందుకే తండ్రి బిడ్డల వల్ల నడుచుకోవాలంట. మనం చదువుకున్న భాగంలోనే ఉంది, మొట్టమొదట చదువుకున్న భాగం. బిడ్డ అక్రమంగా నడుచుకోడు, అది ఎందుకో తెలియదు. అక్రమం, వంకరంగా, తప్పు నడక నడుచుకోడు. ఈనాడు నీవు నేను అక్రమంగా నడుచుకుంటున్నాం, క్రమం లేకుండా నడుచుకుంటున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. అలాగ నడుచుకోవాలమ్మా ఈ రాత్రికాల పేర్లో. దేవుని ప్రియులారా, నేనే పెద్ద బోధకునని మీకు టైం తీసుకొని కానీ క్లుప్తంగానే ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు, ఆయన పోలి నడుచుకోండి. నీవు నేను దేవుని పోలి నడుచుకుందాం. అలాగే నడుచుకుందాం. ప్రభు వస్తున్నాడు, ఆయన రాకడ త్వరగా రాబోతుంది. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును, మంచి కార్యం, ఒకరినొకడు పురుకొల్పుకోనని ఆయన హెచ్చరిస్తున్నాడు. రాత్రికాల పేర్లో సమాజముగా కూడుట మానుకోకూడదు. ఏమ్మా రమణమ్మ, మంగళవారం పోయినవని మొన్న అడిగినా అలా నేను పోలేదన్నా. ఎందుకో? మంచి కార్యానికి. లోకంలో దుష్టుడు, నువ్వు మంచిదానివి అయిపోతావు, దేవుని కుమార్తె అయిపోతావు, దేవుని రాజ్యం వారసురాలు అయిపోతావు. లోకంలో ఉన్నవాడు
చెడగొట్టేవాడు, పోనీయుడు, ఏ ఒకటి సాకులు కుంట్లు తీసుకొచ్చి పెడతాడు, ఇబ్బందులు తీసుకొచ్చి, ఆటంకాలు తీసుకొచ్చి పెడతాడు. అలాగ ఆగిపోకూడదు. నేను చివరికి హెచ్చరిస్తున్నా, దేవుని వాక్యం, సమాజముగా కూడుట మానకూడదంట. సేవకుడు పోయినాడు, మీకు ఆ సేవకుడు పోయినాడు, ఏం పోతావులే, ఆయన ఉంటే బాగుండే, ఏమంటారు, ఆయనంటే బాగా చెప్తుండా, ఆయనంటే ప్రేమ, అందరినీ ప్రేమిస్తుండా, ఆయనంటే బాగుండా అనుకుంటాం. ఆయన పోతే వారు మారుతా అంటారు, వారు మనకి ఇక్కడ ఉండి స్థిరం కాదు. ఆయన ప్రేమించేవాడు, ఆయన సేవకుడు ప్రేమించేవాడు, బాగా మంచివాడు, బాగా చూసుకునేవాడు, బాగా వాక్యం చెప్పేవాడని అనుకుంటాం, అని వస్తాం. వారు లేనప్పుడు ఆగిపోతాం. ఆగకూడదు. ఆయనకంటే ఎవరుంటారు ఇక్కడ? ఎవరుంటారు? దేవుడున్నాడు. సేవకుని కంటే గొప్పవాడు దేవుడున్నాడు. ఆయన బట్టి రా. సమాజంగా మానుకోకూడదు. దయచేసి నేను చెప్తున్న దేవుని ప్రియులారా, ఆ దినము సమీపించిన కొలది అనేకులు సమాజంగా కూడుకుంటూ మానుకుంటున్నారు. మానుకోబాకు, నష్టపోతాం. ఒక దినం నష్టం ఉంది, నష్టపోతాం. కొంతమంది ఏమంటారండి, మా కుటుంబంలో చేసుకుంటున్నాం. అక్కడ కూడా కొంతమంది ఉన్నారు, మా కుటుంబంలోనే మా కుటుంబ ప్రార్థన చేసుకుంటారంట. అది మంచిదమ్మా, అలాగ చేసుకోవడం మంచిదేనా? చదవండి, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం. సమాజం గురించి చెప్తున్నా. సమాజంలోకి వచ్చి కూడుకోవాలా? నీ ఇష్టం కాదు, నీ ఇంట్లో కాదు, దేవుని సమాజంలోనికి రావా. సమాజం చదువయ్యా, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 1వ వచనం. చాలు, నేను ఎక్కువ చదివించలేదు. సమాజం ఎవరుంటారమ్మా? మీరే చెప్పాలా? నేను దిగుతా, అయిపోయింది నా సమయం. దేవుని సమాజంలో దేవుడు ఉంటాడు. ఇక్కడికి రా, మానుకోబాకు. సేవకులు వస్తారు పోతారు, దేవుడు ఉన్నాడు ఇక్కడ. నువ్వు రా. ఆ దినము సమీపిస్తుంది. ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఒక యవనస్తుడు వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఉద్యోగం వచ్చిందంట. ఉద్యోగం వచ్చిన తర్వాత మిలిటరీ పోయాడు. మిలిటరీకి ఉద్యోగం వచ్చింది, మిలిటరీకి వెళ్ళాడు. వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత ఆయన ఫోన్ చేశాడంట భార్యకు, అమ్మా నేను వస్తున్నా, నేను మిలిటరీ నుంచి వస్తున్నా, నీవు ఇద్దరు పిల్లలు తీసుకొని రైలు ఖమ్మాపురం అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, స్టేషన్ దగ్గరికి రా, నేను పిల్లలు చూసి నిన్ను చూసి వెళ్ళిపోతాను అని ఫోన్ చేసి చెప్పాడంట యవనస్తుడు. ఆయన ఏం చేసింది, మీరు మళ్ళీ నన్నేమన్నా ఏంది ఈ తిక్కలోడు చింతసేపు చెప్పి అనుకోబాకండి దయచేసి. అక్కడ ఉండేవాడు ఇక్కడే రమ్మని, ఎంతసేపు మా కాకలు ఎత్తుంటే, నిద్ర వస్తుంటే, కూర్చోలేకుంటే ఇది ఇసుకిస్తున్నాడు అనుకోబాకండి దయచేసి. అయిపోయింది. ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంట, యవనస్తురాలు మంచి భోజనాలు చేసుకున్నదంట భర్తకు. క్యారియర్ పెట్టుకునేది. రైల్వే స్టేషన్ దగ్గర పోయింది. రైల్వే స్టేషన్ దగ్గర పోయి ఆ ప్లాట్ఫారం మీద కూర్చున్నదంట. కూర్చొని ఇద్దరు పిల్లలు తోట మీద బండ పెట్టుకొని ఈ పక్క ఒక్కని ఆ పక్క ఒక్కని నిద్రపోయింది. ట్రైన్ రానే వచ్చింది. ఆ యొక్క భర్త ట్రైన్ దిగి ప్లాట్ఫారం బట్టి ఆవలికలు పరిగెత్తున్నాడంట. ఆ ట్రైను కొద్దిసేపు నిలబడేది స్టాపింగ్.
హడావుడిగా పరిగెత్తు, నా భార్య నా పిల్లలని హడావుడిగా పరిగెత్తుంటే టైం అయిపోయింది. రైలు సిగ్నల్ వచ్చింది, రైలు వెళ్ళిపోయింది. ఎక్కినాడు, వెళ్ళిపోయాడు. ఆ భర్త వెళ్ళిపోయాడు. ఏమొచ్చింది? మెలక వచ్చిందంట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారు. 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి కలిగిన వారు. 5 మంది పెళ్లి కుమారుని రాకట ఆలస్యం కాగా ఏమైనారయ్యా? ఈయన చెప్తాడు, పెళ్లి కుమారుని రాకట ఆలస్యం కాగా 5 మంది బుద్ధి లేని వారు ఏమా? అట్లా చెప్పకూడదు. నా కాడ నేను మా మందిరంలో ఒప్పుకోను. పూర్తి వాక్యం ఉన్నట్టు చెప్పాలా. నిద్రపోయినారని కాదు, కునికి నిద్రపోయినారంట. కొనుకడం మళ్ళీ తెలుసు, కొనుకడం తెలుసు. కునికి నిద్రపోయినారు. పెళ్లి కుమారు రాకట వచ్చేసింది. ఏమైంది? తలుపు వేయబడింది. కనుక పరలోకం కాదు, కునికి నిద్రపోతాం. మెలకువగా ఉండాల. ఆ యవనస్తురాలు ఏం చేస్తుందంట? ప్లాట్ఫారం అంటే పరిగెత్తుంది. లబోదిబో. అక్కడ పక్కన ఉన్న ప్యాసింజరు, అమ్మా ఇప్పుడే ఒక ఆయన యవనస్తుడిది ట్రైన్ దిగినాడు, ప్లాట్ఫారం వాడు, నా భార్య వచ్చింది, నా పిల్లలు, అయ్యా చూశారా, మీరెవరు చూసినారా అడిగాడమ్మా. ట్రైన్ మూవ్ అయింది, వెళ్ళిపోయాడు. నీ భర్త వెళ్ళిపోయాడు. ఏమైంది? ఇడవబడింది. చివరి మాట చెబుతున్నా, ఇడవబడిపోయింది. భర్త వెళ్ళిపోయాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకట రెప్పపాట్లు వస్తుంది. మెలకువగా ఉండాల. లేని పక్షాన ఎడవబడతాం. గుర్తుపెట్టుకుందాం దేవుని ప్రియులారా, ఈ రాత్రికాలం మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఆ దినము సమీపించిన కొలది మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసుపాదం టైం ఇచ్చాడు 8:06, ఇంకా 4 నిమిషాలు ఉంది. ఇంకో చిన్న 2 మాటలు చెప్పి ముగిస్తాను. గుంటూరు దగ్గర ఒక బ్రాంచ్ ఉండేది, ఒక బ్రాంచ్. ఆ బ్రాంచ్లో సేవకుని పేరు యోహాన్ గారు. వాళ్ళ తల్లి చాలా కాలం నుంచి దేవుని నమ్ముకున్నది. నేను బైబిల్ కూడా మూసేస్తున్నాను, అయిపోయింది నా టైం లేదు. ఇది జరిగిన సంఘటన. చాలా కాలం దేవుని నమ్ముకున్నది. చాలా కాలం గుంటూరు ప్రాంతంలో ప్రజలు ఏం చేస్తారమ్మా? గుంటూరు ప్రాంతం ప్రజలు స్త్రీలు ఏం చేస్తారు? పొగాకు. ఏమయ్యా ఇమ్మానుయేల్ గారు పొగాకు పెట్టుకుంటారు నోట్లో. ఆ సేవకుడు చెప్పేవాడంట, అమ్మా అపవిత్రమైంది ఆ పొగాకు, అది వద్దమ్మా అంటే, అరే నేను ముందు పుట్టాను, నువ్వు పుట్టావు, నేను ముందు నీకు సువార్త చెప్పింది, నిన్ను సేవకం చేసింది నేను రా అంటూ వచ్చిందంట. కొంతకాలానికి ఆమె కళ వచ్చిందంట. అమ్మగారు ఏంటంటే ముగిస్తున్నా, కళ వచ్చింది. రాత్రి రోడ్డు పండుకొని నిద్రపోతుంటే ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏం వచ్చిందంట? ఆమె చనిపోయింది. అలా నేను పరలోకం పోవాలని పోతాను. అక్కడ పరలోకంలో ద్వారాలు మూయబడ్డాయంట. ఏమో పోయి ఆ స్త్రీలు ఎట్టిన తొందర మనుషులుగా పరలోక దూతలారా, నేను ఎంతో కాలం దేవుని నమ్ముకుంటే నాకు తలుపులు తెరవండి అన్నదంట. నేను పరలోకం పోవాలి. పురోగరుగా సేవ చేసిన, గొప్ప గొప్ప కార్యాలు చేసిన, అనేకలు సువార్త చెప్పిన, చెబుతుందంట వాళ్ళ ముందర, అమ్మా నో, ఇదిగో ప్రకటన గ్రంథం మీరు చదువుకోండి, 20వ అధ్యాయంలో రాయబడింది. జీవ గ్రంథం వేరొక గ్రంథం ఉంటుంది, వేరొక గ్రంథంలో రాయబడుతున్నాయి. మన క్రియలన్నీ కూడా రాయబడుతున్నాయి. ఆ గ్రంథాన్ని చూపించారంట. ఏమొచ్చింది?
చిగ్గుపడిందంట. చిగ్గుపడి తల ఉంచు మెలక వచ్చింది. అప్పటి నుంచి మానుకునేదంట. దేవుని కొరకై పరిశుద్ధంగా నిర్దోషంగా ఈ లోకంలో నడుచుకుంటూ జీవిస్తుంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. మెలకువగా ఉందాం. ఆ యవనురాలు భర్తను పోగొట్టుకున్నట్లుగా పరలోక భర్త ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాబోతున్నాడు. పోగొట్టుకోబుంటాం. మోకరించండి. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. చేస్తున్నాయా నువ్వుడా? అమ్మ ప్రార్థన చేద్దాం. మీరు దేవుని వాక్యం విన్నారు. మనల్ని పిలిచాడు. దేవుడు పిలిచాడు రాజ్యం కొరకై, మహిమ కొరకై పిలిచాడు. ఆ భాగం ఇంకా నాకు మిగిలి ఉంది. ఆ భాగం నేను తీసుకోలేదు. టైం అయింది. ప్రార్థన చేద్దాం. మా ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, పాదాలకు వందనాలు. నువ్వు మా దేవుడవు కనుక మీ ప్రజలు ప్రేమించి మీరు తీసుకుని వచ్చిన పరిశుద్ధమైన వాక్యం కొరకై మీకు ఎంత వందనాలు. తన రాజ్యం కొరకై పిలిచినావు. పరిశుద్ధమైన పిలుపుతో, ఉన్నతమైన పిలుపుతో దేవా మీరు పిలుస్తూ వచ్చిన దేవుడు. మీకు తగినట్టుగా దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా. అబ్రహామును పిలిచినావు. అబ్రహాం మిమ్మల్ని తగినట్టుగా నడుచుకుంటూ వచ్చాడు. అపోస్తలుని పౌలు పిలిచినావు, నడుచుకుంటూ వచ్చాడు. పరలోకంలో బహుమానం కిరీటం పొందాడు. రాత్రికాలపు వెళ్ళి మా కొరకై పరలోకంలో అనేక ఏర్పాట్లు, సదుపాయాలు కలగజేస్తూ వచ్చినాం. ఈ లోకంలో సంఘం వెలుపటి వారి ఎడల, అన్యుల జనుల ఎడల మధ్యలో ఏ విధంగా మేము నడుచుకుంటూ ఉండాలి నేను చక్కగా బోధిస్తూ వచ్చాను. అయినా మీరే సహాయం వచ్చాయి. ఈ సంఘాన్ని దీవించుము, సంఘాన్ని ఆశీర్వదించు. అపోస్తలుల కార్యం 2:47 ప్రకారం అనుదినము నూతనాత్మలు సంఘంలో చేరుస్తున్నామని, ఈ సంఘం సమాజంగా కూడుకుంటూ మానుకోకుండా సమాజం దేవుడు నిలిచున్నాడు. అనేకులు మనుషులను బట్టి కాకుండా ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆయన బట్టి సమాజంగా వచ్చి మిమ్మల్ని మైపరచుట్లో, మీ రాజ్యం కొరకై సిద్ధపరచుట్లో సహాయం వచ్చాయి. మోకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించు. మీరు ఆకటి కొరకై సిద్ధపరచు. ఆ స్త్రీ తన భర్తను పోగొట్టుకున్నది. పరలోకపు దేవుడు మధ్యాకాశములకు రాబోతున్నావు. మెలగగలిగి మిమ్మల్ని ఎదుర్కొంట కొరకై సహాయం వచ్చాయి. మీ ప్రజలు వెళ్తున్నారు. మీ కృపాక్షేమములు వారి వెంట పంపించమని, అట్లు శనివారం ప్రభుదినం కొరకై సహాయపడమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని ప్రేమయు ప్రేమన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల ప్రాంత పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు రాజ్య సింహాసనమెంత గొప్పది, కనకంబున కన్న బహు ప్రకాశించును. క్రీస్తు రాజ్య సింహాసనమెంత గొప్పది, కనకంబున కన్న బహు ప్రకాశించును. దాని చుట్టూ దేవును ఈ మహిమయుండును.
దాని చుట్టూ దేవుని మహిమయుండును. దీక్షతోడ జయించెడు వారే పొందెదరు. దీక్షతోడ జయించెడు వారే పొందెదరు. నిశ్చలమైనది యేసు రాజ్యము. నిశ్చలమైనది యేసు రాజ్యము. ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలచును. ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలచును. ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము. నిశ్చలమైనది యేసు రాజ్యము. అందరి ప్లేస్లే